రియల్‌మీ C65 రియల్‌మీ దండయాత్ర ఇంకా ఆగలేదు. ఈ మంతే మనకి 2 మొబైల్స్ ఏమో లాంచ్ చేసినట్టుంది కదా! P1 అండ్ P1 Pro. ఇది కాకుండా ఇంకో మొబైల్ కూడా లాంచ్ చేసినట్టుంది. రియల్‌మీ 12X అనుకుంటా. ఈ 3 మొబైల్స్ సాలదన్నట్టుగా మళ్ళీ రియల్‌మీ నార్జో 70X అని ఒక మొబైల్‌ని అయితే తీసుకురాబోతుంది. అది కాకుండా రియల్‌మీ C65 5G అని చెప్పి ఇంకో మొబైల్ తీసుకురాబోతుంది. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయంట. C65 5G అలాగే 4G 2 వేరియంట్స్ ఉంటాయి. మన ఇండియాలోకి మరి తెస్తే ఒక వేరియంట్ తేవచ్చు. 4G వేరియంట్‌లో MediaTek Helio G85 ప్రాసెసర్ అంటే 5G వేరియంట్లో Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉండబోతుందంట. ఇదేదో కొత్త ప్రాసెసర్ లాగా ఉంది. ఇప్పటివరకు మనం ఈ ప్రాసెసర్ అయితే ఏ ఫోను రాలేదనుకుంటా, నాకైతే గుర్తు రావట్లేదు. లాస్ట్ 6100 ప్లస్ అనిపిస్తుంది. అయితే ఈ ప్రాసెసర్తో అయితే రాబోతుంటే IPS LCD డిస్ప్లే, రే సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో బిలో 10,000లో అయితే ఈ 5G మొబైల్ని తీసుకొచ్చే ప్లాన్లో రియల్మీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి దీన్ని అయితే రియల్మీ టీజ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి HMD గ్లోబల్, అదేనండి నోకియా పేరెంట్ కంపెనీ. సో ఇప్పుడు ఈ HMD గ్లోబల్ ఒక కొత్త మొబైల్ని అయితే తీసుకొచ్చింది. అంటే ఇక్కడికి ఇంకా లాంచ్ చేయలేదు. హినెకెన్ అని డ్రింక్ ఉంటుంది, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి పార్ట్నర్షిప్ కలిసి ఈ మొబైల్ని తీసుకొచ్చారు. దీని పేరు మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా పెట్టారు. నథింగ్ ఫోన్ లాగా వీళ్ళు బోరింగ్ ఫోన్ అని చెప్పి పేరైతే పెట్టారు. సో ఫోను బోరింగ్ ఫోన్ అని ఎందుకు పెట్టారంటే ఒకప్పుడు మనకి నోకియా నుంచి మొబైల్స్ వచ్చాయి, నోకియా 2660 అని చెప్పి. సో అటువంటి డిజైన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అవుట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది, ఇన్సైడ్ డిస్ప్లే ఉంటుంది. చూడడానికి మనకి మోనోక్రోమ్ లాగా ఉంటాయి, కానీ ఈ డిస్ప్లే మోనోక్రోమ్ కాదు. మొత్తం మనకి ఇంటర్ఫేస్ అంతా మోనోక్రోమ్గా ఉంటుంది, కానీ ఇది కలర్ డిస్ప్లే అనమాట. మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి, మనకి కెమెరా ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. స్పెషల్ ఏంటంటే ఈ మొబైల్ మనకి ట్రాన్స్పరెంట్ బాడీతో వస్తుంది, అందుకే దాన్ని నథింగ్తో అన్నాను. సో ట్రాన్స్పరెంట్లో అయితే తీసుకొచ్చారు. మొత్తానికి వీళ్ళు బోరింగ్ అని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటున్నారు. మొత్తానికి టైటిల్ అయితే మాత్రం యూనిక్గా ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఇయర్ అలాగే నథింగ్ ఇయర్ ఏ, ఈ 2 ఇయర్ ఫోన్స్ని అయితే నథింగ్ లాంచ్ చేసింది. సో వీటిలో మనకి 11mm డ్రైవర్ అయితే ఉంటుంది, ఎల్డాక్ అలాగే LHDC 5.0 ఈ కొడాక్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. హైరీస్ ఆడియో సర్టిఫైడ్ అయి ఉంటాయి. ANC సపోర్ట్ కూడా ఉంది. 45 dB వరకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేస్తుంది అనమాట. ఈ నాయిస్ క్యాన్సిలేషన్లో మీకు 3 లెవెల్స్ కూడా ఉంటాయి, హై, మీడియం అలాగే లో. 40 hours వరకు మీకు ఛార్జింగ్ టైం అయితే ఇస్తుందంట కేసు. అది ఈచ్ వన్ బర్డ్ వచ్చేసరికి మీకు 8.5 hours ఇస్తుంది అంటున్నారు. నథింగ్ ఇయర్కి ఇయర్ ఏకి మనకి డిజైన్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ప్రైజెస్ చూస్తే మాత్రం చెప్పాల్సిందే ఉంది, టూ మచ్ పెట్టేశారు. వీటిలో కూడా 11,999 రూపాయలు ఇయర్ పడితే ఇయర్ ఏస్ 7,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. స్పెషల్ సేల్ కింద తీసుకొచ్చి 10,999 రూపాయలకి ఇయర్ తీసుకొస్తే ఇయర్ ఏ 5,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్ ద్వారా 22వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y38 5G ఈ మొబైల్ ఇప్పుడు మనకి NCC సర్టిఫికేషన్ అలాగే IMDA ఈ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. సో డిజైన్ చూడడానికి రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేశారు కదా, వివో T3X, ఆ డిజైన్లో మనకి రేసెడ్ కెమెరా డిజైన్ అయితే కనిపిస్తుంది. 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్నాప్డ్రాగన్ 4 Generation 2 ప్రాసెసర్తో 8GB ర్యామ్, 128GB 256GB స్టోరేజ్ వేరియంట్లో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. సో ప్రాసెసర్ ఒకటి చేంజ్ చేసినట్టున్నారు, మిగిలినంతా మనకి ఆ మొబైల్ లాగే తీసుకొస్తున్నారని అనిపిస్తుంది. ఇక అలాగే వివో V30 అండ్ V30 Pro ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేస్తుంది. ఇప్పుడు అదే ఫ్యామిలీలోకి V30e మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతుంది. ఈ మొబైల్ సంబంధించిన ఇండియా వేరియంట్ స్పాట్ అయిందనమాట. మే 2వ తారీఖు ఈ మొబైల్ లాంచ్ చేస్తారని డేట్ కూడా లీక్ అయింది. రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే ఉండబోతుందంట. 5500 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6 Generation 1 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ ఆ రింగ్ లైట్ ఉంటుంది కదా, అది మనకి ఫ్లాష్ లైట్లోనే మిక్స్డ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి యాపిల్ నుంచి iPad Airలో ఈసారి మనకి 12.9 inches మినీ LED డిస్ప్లేతో రాబోతుంది. మినీ LED డిస్ప్లే అనేది వీళ్ళు ప్రో వేరియంట్స్కి అయితే వాడతారు. iPad Pro ఉంటాయి కదా, సో వాటికి తీసుకొస్తారు. సో ఆ డిస్ప్లేని ఈసారి iPad Airలో అయితే వాడబోతున్నారు. ప్రోకి వచ్చేసరికి ఈసారి వీళ్ళు OLED డిస్ప్లేని అయితే తీసుకురాబోతున్నారంట. ల్యాండ్స్కేప్ ఆరియంటెడ్ ఫేస్ ID ప్రో వేరియంట్స్లో అయితే చూడడానికి ఉంటుంది. iPad Airలో చూస్తే వీళ్ళ టచ్ ID ఉంటుందిగా, ఆ టచ్ ఐడిని అయితే కొనసాగిస్తారని అంటున్నారు. అంటే 12.9 inches అంటేనే మనకి బెజల్స్ ఉంటాయి, మరి టచ్ ID ఎలా తీసుకొస్తారంటే మేబీ నేను కూడా సైడ్ కానీ టాప్లో కానీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది.